కండిషన్ సప్లై రుణమాఫీపై సర్కార్ ఐటీపీఆర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు కట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లకు రాజ్యాంగ గడువులో ఉన్నవారికి సైతం అర్హులైన రైతులకే సాయం అందేలా సర్కార్ ప్లాన్. పీఎం కిసాన్ సమ్మాన్ తరహాలోనే ఎల్లుండి మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీలు అమలు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. ఆగస్టు 15లోగా దీన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. కానీ అమలులో షరతులు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిని కేవలం అర్హులైన రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ఆలోచిస్తున్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగుతున్న వారు, ప్రజాప్రతినిధులు దీనిని చేయొద్దని ఆలోచిస్తున్నట్లు టాక్. అర్హులైన రైతులకే సాయం. రాష్ట్రంలో చాలామంది వ్యవసాయ భూములు ఉన్నాయి. కానీ వారిలో కొందరు మాత్రమే ఆ భూమిని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. అలాంటి రైతులకు మాత్రమే రుణమాఫీ కింద ప్రయోజనం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన రివ్యూలో సీఎం మాట్లాడుతూ రుణమాఫీ స్కీమ్లో అసలైన రైతులు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్న రైతులను మాత్రమే ప్రయోజనం కలగాలి, ఆ విధంగానే రూల్స్ తయారు చేయాలి అని క్లారిటీగా చెప్పినట్లు తెలిసింది. పీఎం కిసాన్ స్కీమ్ తరహాలో షరతులు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా 6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ఐటీ చెల్లింపుదారులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి, జడ్జీలు, కమిషన్ చైర్మన్లు, ఆర్టీఏ లోకాయుక్త చైర్మన్లు నెంబర్లు